ఏమిటి గందరగోళం? సహపాఠి చాలా కాలానికి కలయిక చెప్తాను రా. భయపడదు మిత్రమా, నీకు కావాల్సిన సౌకర్యములు ఏర్పాటు చేశారు. పైనాది నా సహపాఠి నీ వినోదానికి తగిన చూడు. తీసుకువెళ్ళి అతిథి సత్కారములు చూడు. నా విజయ, అవునన్న విజయ విజయ విజయ, ఇది పోతున్నదేమో నాయన. నాన్న, మిమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నాడా పాపాత్ముడు, నిర్భాగ్యుడు. మిమ్మల్ని ఈ స్థితిలో చూడవలసి వచ్చింది నాన్న. నా మాటకేం కానీ వాడి వల్ల నీకేం కష్టం కలగలేదు కదా నాయన. ముందు ఇక్కడి నుంచి పోదాం పదండి నాన్న. ఆశ్చర్యంగా ఉంది విజయ. నాన్న, నీ యత్నం నిష్ప్రయోజనం నాయన. ఇది భూతమాయ నాయన, భూతమాయ. నీవు నన్ను విడిపించలేవు నాయన. సరే, మీకు నీ నీళ్లు ఫలాలైనా తీసుకొస్తాను. వస్తారేమో కొంచెం గతకనే. కుమారాయణ, ఎవరు నువ్వు, ఏమిటి మాయ? మాయ కాదు నాయన, శాపం. గురుగున ఎరుకలేక గృహిణైన పాపం. నా తండ్రి గోవర్ధన మహర్షి శిలవు కమ్మని శపించారు. ప్రాధ్యాయపడగా నా కుమారుని నీడ సోకగాని శాప విమోచన మగ్నెట్లు అనుగ్రహించారు. ఇన్నాళ్లకు కనిపించా నాయన. నీవు యక్షతవా పిశాచినవో ఏమిటా అనిపించి? నాయన కుమారా, నాయన నాయన కుమారా, నాయన నేను నీ తల్లిని. నీవు కాదంటే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియదు. నాకు తెలుసు, నీవు నీ తండ్రిని ఎక్కడో హింసిస్తున్నావు. చెప్పు, వారెక్కడున్నారు? వారు చేసిన నేరమేమి? ఏమిటి నీవు నీ ఆవేశం? నా తండ్రినేమిటి హింసించడమేమిటి? అష్టైశ్వర్యాలతో తొలదూకుతూ హాయిగా ఉన్నారు.
నా తండ్రి ధనంజయ మహారాజు. అపచారం నాయన, అపచారం. నీ తండ్రి ఆనంద భూపతి. ఆనంద భూపతి అక్కడికే వెళుతున్నా. రా, తేలుతుంది నీ పూట. ఇదిగో చూసుకో, ఆనంద భూపతి శోభాక్షోభ. ఆనంద భూపతిరా, స్వామి, స్వామి. యశోధర, స్వామి, యశోధర, స్వామి, స్వామి. నా కారణంగా మీరు ఇంత బాధపడుతున్నారు. నా జనకుని శాపం ఇంత క్రూరంగా పరిణమించిందా? నాయన, కొడుకుని తండ్రిని హింసిస్తున్నావు. తెలియక చేసిన దోషం తప్పులే. ఇప్పటికైనా తెలుసుకో, వీరు నీ తండ్రి. పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకో. యశోధర, యశోధర. స్వామి, సింహనాథుడు మన కుమారుడు అని అంటోంది. తన శాప విధానానికి నా పాప విధికి ముడిపెట్టి మమకారం ఎరవేసి నన్ను ఆకట్టుకోవాలని చూస్తోంది ఈ తల్లి పిశాచం. స్వామి, ఏమిటి విధి వైపరీత్యం? విచారించకు యశోధర, ఇందులో విపరీతమేమీ లేదు. కామాంతుడనై కన్ను గానక అమాయకురాలమైన నీకు చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా దాపురించిన ఈ నీచ నికృష్ట పుత్రాధముడి చేత ఈ శిక్షే కాదు, ఇంతకన్నా ఏ నరకమైన అనుభవించాల్సింది. ఏమి కూర్చున్నావురా? నేను నీ కొడుకునా? సుక్షత్రియ వంశ ప్రదీపకుడనైన నేనెక్కడ? సర్వభ్రష్టుడవైన నీవెక్కడ? దరిద్రుడా! ముచ్చమైన తండ్రి గారి మీద చేసుకుంటావురా, తురనాడుతావురా. ఇంత దుర్మార్గుడని నా కడుపున ఎందుకు జన్మించావురా? నీవు తల్లివి, వీడు తండ్రి, నేను కొడుకునా? నీ కోపము, నీ ఆవేశము ఎవరైనా చూస్తే ఇదంతా నిజమనుకునేలా నటించావే. నటన కాదు సింహనాథ. ఏ స్త్రీ కూడా పరపురుషుణ్ణి తన భర్త అని ఏ పరిస్థితిలోనూ అంగీకరించదు. అతడు ఎంతటి వాడే ఎగుగా. చెడిపోతున్న కొడుకును చూచి మాతృ హృదయం అయితేనే కానీ ఇంతగా పరితపించదు. నీ అవిధేయతకు తండ్రి గారు పడుతున్న పశ్చాత్తాపం, నీ అక్రమానికి మాతృ హృదయంలో చెలదగిన ధర్మ కోపం, దయనీయమైన ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటే నా అంతరాత్మ చెబుతున్నది, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అని. కానీ అగ్రజ, చకితుడవు కాదు, దురహంకార దుర్వృత్తిని ఎదిరిపడుతున్న లోక కంటకుడవు, గురుద్రోహి, క్షుద్ర మలిన కలుష సకల కలియుగ దుర్లక్షణ సమన్వితుడవైన నీవు నాకు సోదరుడవైన ఏమి ఆ ఈశ్వరుని లీల? విజయ, ఇదంతయు నీ నాటకమా? పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఏదో కనికట్టు గారడీ చేస్తున్నావా? అమేయ శక్తి సంపన్నుడనగు నన్ను సాధింపవేరు గతి లేక ఇలా అమృత బంధుపాశముల బంధించుకుంటే సోదరుడవని కనికరిస్తాననే కదూ. ఇదంతయు నా బలాధిక్యతను చవిచూచిన బెదురే కదూ. ఓహో, ఇదా నీ బలాధిక్యత? సింహనాథ, ఇది తెలుసుకో, నన్ను వదిలించుకొనుటకు నీవు చేసిన మోసములు, ప్రయోగించిన శక్తులు ఏమైనవి? నేనిక్కడనే ఉన్నానుగా. ఇదంతా నీ ప్రతాపం అనుకున్నావా? నిన్ను చంపకుండా ఉంచాను కనుక ఉన్నావు. ఎందుకు ఉంచాననుకున్నావు? నా ఐశ్వర్యాన్ని చూసి అసూయపడుతూ, నా ఆధిక్యతకు అబ్బురపడుతూ, ప్రశంసించలేక పరితపిస్తూ కుళ్ళి కుళ్ళి కుమిలిపోవాలి. తెలుసుకో, ఎంతమంది అసూయాగ్రస్తులుంటే ఐశ్వర్యవంతులకు అంతరాణి. సింహనాథ, గర్వపడ. నీ శక్తులుడిగి మదమణిగి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ప్రత్యక్ష దేవతా స్వరూపులైన ఈ తల్లిదండ్రుల పాదములు పట్టి నీవు పశ్చాత్తాపడక తప్పదు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు. తల్లి తండ్రి వీళ్ళిద్దరుంటేనే ఈ పీడ. జటాపటల సాహో నరుడా.